పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు డిమాండ్ చేశారు. గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయంలో పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని అధికారులకు బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగార్జున వినతిపత్రం సమర్పించారు. పొగాకును ప్రభుత్వం కొనాలని, లేని పక్షంలో పొగాకు బోర్డు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని న్యాయం చేయాలని మేరుగా నాగార్జున డిమాండ్ చేశారు. ఏ పంట వేసుకున్న రైతు సుభిక్షంగా ఉండాలనేదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక. ఒక ప్రక్క వ్యవసాయం చేసిన రైతు, వరి వేసిన రైతు ఉరేసుకునే స్థితికి వచ్చింది. పండించిన పంటను కూడా కొనే పరిస్థితుల్లో లేరు. రెండో పంట మీ అందరూ చూశారు, మీరందరూ కూడా చాలా శ్రమపడ్డారు. గుంటూరు మిర్చియార్డుకి ప్రతిపక్ష నాయకులు, మా అధినాయకుడు వచ్చినప్పుడు రైతుల వేదన, కన్నీటి గాథ మీరు చూశారు. కానీ ఈ రోజుకి నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూనే ఉంది. ఏ సహాయము వరికి జరగల, ఏ సహాయము మిర్చి రైతులకు జరగల, ఏ సహాయము శనగేసుకున్న రైతులకు జరగల. ఈరోజు అప్లాండ్స్లో రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు వేసుకునే రైతు వెతలు తీర్చే నాదుడు లేడు అని చెప్పాలనే ఉద్దేశంతో పర్టికులర్గా ఆ పొగాకుని కొని, ఆ పొగాకుని మరి ఈరోజు హ్యాండ్లింగ్ చేసే ఈ బోర్డు ఈడీ గారి దగ్గరకు వచ్చి, ఇది వరకు పొగాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు పండించిన రైతు ధైర్యంగా పంట పండించి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. దరిదాపు 36,000 38,000 క్వింటాల్కి అమ్మినటువంటి పరిస్థితి ఉంది. ఏ రైతు నష్టపోలేదు. పొగాకు వేసుకునేదల్లా కౌలు రైతులు, కూలి చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు భార్యల పుస్తులు తాకట్టు పెట్టి వ్యవసాయం చేసి పొగాకు వేసుకుంటుంటే ఈరోజు పొగాకు ధర లేదు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. చంద్రబాబు నాయుడు గారి కనీసం దోమ గుట్టినట్టు కూడా లేదు. అయినా ఈ పొగాకు సంబంధించి ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు రైతులు కలిస్తే కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి, లేకపోతే మీరైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా కొనమని చెబితే పట్టించుకోవాలా. పొగాకు రైతులు ఆ రోజు ఆత్మహత్యలు జరిగిన తీరు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలాగే డెలిగేషన్ వెళ్ళింది. అయా పొగాకు రైతులు పండించిన పంట కొంటలేదు, మద్దతు ధర ప్రకటించండి, లేకపోతే రైతులకు న్యాయం చేయమంటే కేంద్ర ప్రభుత్వం కొనిపించినట్టు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే మార్కెట్ ద్వారా దరిదాపు 200 కోట్ల పైగా వెచ్చించి కొని రైతులను ఆదుకున్నటువంటి స్థితి చూసాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు.